సైడ్ బయట కూర్చోవలసిందిగా సభ్యులకు మాత్రమే ఆఖరి రోజు దాకా మీకు కార్డు లేకుండా లోపలికి పంపించేది లేదు. ఆత్మకూరులను అసలు రాని అట్లా చూడండి, అన్ని పనులు చూడండి. మళ్ళీ మనం ఏమేమి పనులు చేయాలి తర్వాత మనకే పెడతారు బాధ్యతలు. ఏమండి ఏం సంగతి? ఏం చేస్తాం? కిషోర్ రైట్ సూచనలు చెప్పారు. ఎలాంటి అంటే అనుభవం, ఆ అనుభవాల్లో ఏ విధంగా మనం ఎదుర్కోవాలి అని చెప్పి దాన్ని చర్చించడం జరిగింది. ఖచ్చితంగా ఏదైతే బాధ్యతతో మనం ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేసామో డెఫినెట్ గా అన్ని కూడా కోఆర్డినేషన్ చేసుకొని అన్ని కమిటీలు వర్క్ చేసుకొని కలిసికట్టుగా వర్క్ చేసుకొని మా ఏకైక లక్ష్యం మహానాడు నెల్లూరు జిల్లాలో జరిగే మహానాడుని సక్సెస్ చేయడం లక్ష్యంగానే మేమందరం కూడా ముందుతాం సార్. నెల్లూరు మరి ఈరోజు ఎక్కడైతే ఏ ప్రాంతంలో అయితే మహానాడు ప్రాంతంలో మాకు సుమారు 20 కమిటీలు ఈ మహానాడు నిర్వహించినటువంటి కమిటీలు మా ఎంపీ గారు అందరితో ఈరోజు ఆ పెట్టుకోవడానికి ఇక్కడ జరిగిందండి. అందులో అందరికీ కూడా బాధ్యతలు అప్పగించడం జరిగింది. రేపు జరగబోయే అంటే ఈ నెల 28 మహానాడు చాలా ఘనంగా గతంలో అరకులో తీసుకున్నామని అందరూ భావిస్తున్నారు. దాన్ని కలగనే విధంగా నెల్లూరులో మహానాడు చేసుకోబోతున్నామని చెప్పేసి ఈ సందర్భంగా నమస్కారం. వల్ల ఈసారి ఎక్స్పెక్టేషన్స్ మించి కార్యకర్తలు గాని జనాభా గాని వస్తారని చెప్పి అంచనాలు వేసి ముందస్తుగానే రేపు 2 రోజులు క్యాడర్ మీటింగ్ ఉంటుంది. ఈసారి గ్రామ స్థాయి నుంచి పిలవాలని ఒక ఆలోచన ఉంది. అది జాతీయ పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ కార్యక్రమం జరుగుతుంది. 3వ రోజు భారీ బహిరంగ సభ, లక్షలాది మందిగా ఈ రోజు బహిరంగ సభకు వచ్చి ఈ 2 సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఈ సభ ద్వారా రాష్ట్రానికి దేశానికి తెలియచేయడం, ఇంకా భవిష్యత్తులో ఏం చేస్తామో చెప్పడానికి ఒక దిశని నిర్ధారించడానికి ఒక బహిరంగ సభ పెట్టుకున్నాం. దాని గురించే ఈ రోజు ప్రత్యేకమైనటువంటి సమావేశం పెట్టి 20 కమిటీలను ఏర్పాటు చేసుకున్నాం. ఆ కమిటీ